తెలంగాణ నమూనానే అనుసరించాలి. కులగణన పైన కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ రిజర్వేషన్ల పైన 50% పరిమితి తొలగించాలి. పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి. సిడబ్ల్యూసిలో తీర్మానాలు. నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల్లో వీళ్ళు చేసిన తీర్మానాలు ఈ 3. సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడుతున్న ఖర్గే, చిత్రంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో ఈ అంశంతో పాటు పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెల్లడించింది. జాప్యం చేయకుండా కులగణనను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలి అని కోరింది. కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్వర్క్ని అందిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోంది. అందువల్ల కేంద్రం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలి. ఇప్పుడు ఏ నమూనా అనుసరించాలి? మీరు ఒక 56 ప్రశ్నలు ఇచ్చారు. 56 ప్రశ్నల్లో మీ ఆస్తి ఎంత, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, నీకు బండి ఉందా, కారు ఉందా అనేసరికి జనాలు ఒకటే భయపడి వామన ఆస్తి వీడు అడుగుతుండేంద్రా అని చెప్పి చాలామంది దాంట్లో పాల్గొనలే. మరి ఇప్పుడు ఆ 56 క్వశ్చన్స్ పెట్టాలన్నా పెట్టొద్దా అన్నది సివిల్ సొసైటీని అడగాల. చాలామంది మేధావులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, బీసీ సంఘాల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరిని అడగాల. అన్ని కుల సంఘాలు ఉంటాయి, ప్రజా సంఘాలు ఉంటాయి, పౌర సంఘాలు ఉంటాయి, వాళ్ళని అడగాల. ఈ 56 ప్రశ్నలే. మరి ఎందుకంటే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో నిర్వహించిన కులగణనని ఆ నమూనాని తీసుకోండి అని అంటున్నారు. అసలు ఆ మొట్టమొదట ఆ 56 ప్రశ్నల అంశమే జనాన్ని భయపెట్టింది. మొత్తం ఆస్తుల లెక్క అంతా అడిగిరన్లా. విషయం ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులు ఇందులో పార్టిసిపేట్ చేయలే. చాలామంది ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసిరా. కొంతమంది అధికార పార్టీ నాయకులు కూడా మా ఇంటికి రాలే అని అన్నారు కదా మన ఇంటర్వ్యూస్లో కూడా, చాలా ఇంటర్వ్యూల్లో. ఓన్లీ ఇక్కడ ఇది ఎక్కడ బలంగా జరిగిందంటే గ్రామీణ ప్రాంతాల్లో బలంగా జరిగింది. ఈ అర్బన్ ఏరియాల్లో ఉన్న ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోకి అసలు అది పోలే, ఎవరు ఎన్యూమరేటర్స్ వెళ్ళలేదు. కొంతమంది అయితే డోర్లు వేసుకున్నారు ఆ 56 ప్రశ్నలు చూసి. మరి ఇప్పుడు ఆ 56 ప్రశ్నల నమూనా ఉండాలన్నది ఒకటి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన డౌట్స్, ఇక్కడ ఏ దాని మీద అయితే నిరసన వ్యక్తమైందో ఆ పాయింట్స్ నేను లేవనెత్తుతున్నా. ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళ ఐడియాలజీ, కాంగ్రెస్ ఐడియాలజీ డిఫరెంట్ ఐడియాలజీ. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ముస్లింలని బీసీలో కలిపినారు. బీసీ హిందూ ముస్లిం, హిందూ బీసీ, ఓసీ ముస్లిం అని ఈ రకంగా కేటగరైజ్ చేసిరు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు కేంద్రంలో ఉన్న వాళ్ళు. మొన్న కిషన్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీటే పెట్టిండు. ముస్లింలే, హిందువులు ఇది ఎట్లా కలుపుతారా అని అన్నారు. అంటే వాళ్ళు బీసీఈలో వాళ్ళకు కూడా ఒక కేటగిరీ ఉన్నది. సో ఇది వీళ్ళు సరే డిమాండ్ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళ ఐడియాలజీకి వాళ్ళ అనుకున్న దానికి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. సరే ఏం చేసినా, ఎవరిని ఎట్లా డివైడ్ చేసినా, ఎవరి జనాభా, ఏ కులం జనాభా ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఇది ఎట్లా చేసినా కూడా. కానీ ఇది చేయాలి అన్న చిత్తశుద్ధి ఉండాలి, టైం బాండ్ ఉండాలి, చేయాలి అన్న చిత్తశుద్ధి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మనం పాటుపడతాం అనే ఒక ఆలోచన ఉంటే అది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అది జరుగుతుందా జరగదా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టాలి. కులాల లెక్కలు తెలియజేయడానికే కులగణన పరిమితం కాకూడదు. బడుగు బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టేలా ఉండాలి. తెలంగాణలో ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా నిర్వహించాం. అందుకే 56 ప్రశ్నలు అడిగినామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. దానివల్ల ఇప్పటి వరకు వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు, ఇక మీదట ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించగలుగుతుంది అన్న దానిపైన ఒక స్పష్టతకు రావడానికి వీలవుతుంది. సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మీరు అన్ని 56 ప్రశ్నలు అడిగి ఎవరి ఆస్తి ఎంత ఉందో, ఎవరి దగ్గర ఎంత భూమి ఉందో తెలిసిరు కదా. మీ దగ్గర డేటా ఉంది కదా. మరి పెద్ద పెద్ద నాయకులు, అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ కుటుంబాల పేర్ల మీద, వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల లెక్క ఏమైనా బయటికి తీయగలిగారా? మరి మీరు మొత్తం చేయాలి కదా. ఇప్పుడు డేటా తీసి దగ్గర పెట్టుకుంటే ఏం ఉపయోగం? కేసీఆర్ లెక్కనే కదా సమగ్ర కుటుంబ సర్వే చేసి పక్కన పెట్టుకొని దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు. ఏ కులం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులానికి ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే మన దగ్గరికి వస్తారు, ఆ కులాన్ని అడ్డంగా ఎట్లా నరికి చీల్ చేయాలా, ఈ ఆలోచనలు చేసిండు సమగ్ర కుటుంబ సర్వే పక్కన పెట్టుకొని. మరి మీరు చేసిన సర్వే ప్రకారంగా
మీరు ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని కోణాల్లో మనం ఆలోచించాలి అనంటే, ఆలోచించాలి అన్న ఆలోచన మీకు, చిత్తశుద్ధి మీకుంటే ఏం యాక్షన్ తీసుకున్నారు? సంపద పంచాలి. ఇప్పుడు ఒకవేళ ఈ కులగణన, దాని సైంటిఫిక్ డేటా, ఇవన్నిటి ప్రకారంగా సంపద పంచాలా, భూములు పంచాలా, ఇవన్నీ అంశాలు అందులో ఉంటాయి. ఇవన్నీ అంశాలు దాని కులగణన యొక్క సారాంశం అదే. సో చూడాలి ఇది ఎటువైపు వెళ్తుంది ఏంటి అన్నది. మొత్తానికైతే ఈ అంశం చర్చకు రావడం, రాష్ట్ర ప్రభుత్వము ఏకంగా కేంద్రమే అసలు యాక్చువల్గా వాళ్ళు గతంలో కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది కులగణనని, బీజేపీ కూడా వ్యతిరేకించింది. మండల కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న 2022 సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసేదాకా ఈ కులగణన చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని మాట్లాడిన కేంద్రం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అని అంటే, తప్పదు. బీజేపీ మతము దాన్ని ఢీకొట్టాలి అని అంటే, వాళ్ళు చేసే రాజకీయాన్ని ఢీకొట్టాలి అని అంటే కులము ప్రధాన అంశమని రాహుల్ గాంధీ భావించిండు. సరే, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో, ఎవరి ద్వారా తెలుసుకున్నాడో, మొత్తానికైతే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వచ్చిండు. ఇప్పుడు మీరు మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసిండు ప్రధానమంత్రిని. అందరూ ఏమనుకున్నారంటే దేశము, యుద్ధము, దాని విషయంలో ఏముంటుంది ఆయనతో, అది కాదు అసలు. యాక్చువల్గా ఈ అంశం మీదనే అక్కడ చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేని ఈ కులగణన ఏదో మరి ఎట్లా కన్విన్స్ చేశారో, ఏం చేశారో కానీ మొత్తానికి వాళ్ళని ఒప్పించారు. ఒకవేళ కనుక ఈ కులగణన అంశం పైన నిర్ణయం తీసుకోకపోతే మొత్తం అవతలి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, మన పార్టీకి ఇబ్బందులు తప్పవన్న దాన్ని గమనించే కులగణన అని కేంద్రం ప్రకటించింది, క్యాబినెట్లో తీర్మానం చేసింది. సో ఇది జరిగింది. ఇది ఎంత చిత్తశుద్ధితో చేస్తారనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే ఈ రెండు ప్రధాన పార్టీలు గతంలో వ్యతిరేకించిన పార్టీలు, అడ్డుకున్న పార్టీలు. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత ఆనాడు మండల్ కమిషన్ దగ్గర నుంచి మొన్నటి 2024 దాకా బీజేపీ. సో అందుకే బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీలు, బహుజన సమాజం అంతా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఇది.